సినిమాతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న దర్శకుడు వేణు ఎల్దండి ఇప్పుడు తన రెండో సినిమా ఎల్లమ్మపై పూర్తి దృష్టి పెట్టారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఆ మూవీని స్ట్రాంగ్ ఎమోషన్స్, ఫోక్ కల్చర్, డివోషనల్ ఎలిమెంట్స్ తో తీయనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ సెలెక్షన్ పై గత కొంతకాలంగా పెద్ద చర్చ నడుస్తుంది. సినిమాలో హీరోయిన్ రోల్ కు, యాక్టింగ్ కు ఫుల్ స్కోప్ ఉండడంతో వేణు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తున్నారనే సమాచారం అయితే ఉంది. మొదట ఆ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించినట్లుగా ప్రచారం జరిగింది. తెలంగాణ గ్రామీణ యువతి పాత్రకు ఆమె సరిపోతుందని యూనిట్ భావించినప్పటికీ డేట్ సమస్యలు చాలా కారణంగానే ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు గట్టిగా వినిపించింది. ఒక దశలో ఆమె సెలెక్ట్ దాదాపుగా ఖాయమైందన్న ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు శృతి హాసన్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బొరిసే, రుక్మిణి వసంత్ వంటి పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎవరిని ఫైనల్ చేయలేదని తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం కొత్త హీరోయిన్ వైపు దర్శకుడు మొగ్గు చూపుతున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ కు జోడీగా ఫ్రెష్ ఫేస్ ఉంటే కథకు కొత్తదనం వస్తుందని యూనిట్ భావిస్తుందట. అందుకే కొత్త అమ్మాయి కోసం ప్రత్యేకంగా ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఖచ్చితంగా ఎల్లమ్మ కోసం ఫ్రెష్ ఫేస్ కావాల్సిందేనని భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే చిత్రంలో మెయిన్ అట్రాక్షన్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కనిపించడమే. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన డిఎస్పీ ఇప్పుడు పక్షి అనే పవర్ఫుల్ పాత్రలో నటుడుగా కొత్త జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ లో ఆయన లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్రామీణ గెటప్ లో డిఎస్పీ కనిపించిన తీరు కూడా అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు సినిమాకు సంగీతం కూడా ఆయనే అందిస్తున్నారు. ఎల్లమ్మ కథ తెలంగాణ సాంప్రదాయాలకు దగ్గరగా ఉండబోతున్నట్లుగా ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ ద్వారా అర్థమైంది. వేపాకులు, పసుపు, కుంకుమ, గజ్జల శబ్దాలు, జాతర వాతావరణం వంటి విజువల్స్ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచాయి. వేణు ఎల్దండి మరోసారి బలగం తరహాలో మన సంస్కృతిని సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నారు అని ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలైతే మేకర్లో ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదలకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశ వరకు చేరుకున్నాయని, హీరోయిన్ ఎంపిక పూర్తయిన వెంటనే జూన్ లో రెగ్యులర్ గా షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. వేణు ఎల్దండి దర్శకత్వం, డిఎస్పీ హీరోగా ఎంట్రీ, తెలంగాణ బ్యాక్ డ్రాప్ వంటి ఎలిమెంట్స్ తో ఎల్లమ్మపై ఆసక్తి రోజు రోజుకి పెరుగుతుంది.